ఒకప్పుడు లోతైన సముద్రంలో ఒక చిన్న చేప ఉండేది. దాని పేరు చిన్న ముత్యపు చేప. అది సముద్రంలో ఈదుతూ పగటంతా ఆనందంగా గడిపేది. ఒకరోజు తనలో తానే ఆలోచించుకుంది, ఇక్కడెందుకు ఉండాలి? నన్ను ఎవరైనా పట్టుకుని వాళ్ళ ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే ఆలోచిస్తూ అది సముద్ర తీరానికి దగ్గరగా వచ్చింది. అక్కడ ఒక చిన్న పాప ఆ చేపను చూసింది. ఆమె ఆనందంగా అరిచింది, వావ్, ఎంత అందంగా ఉందో! దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. పాప ఆ చేపను నీల బకెట్లో వేసి ఇంటికి తీసుకెళ్ళింది. మొదట్లో ముత్యపు చేపకి బాగానే అనిపించింది, కాని కొద్దిసేపటికే అది అలసిపోయింది. అయ్యో, ఈ నీటిలో ఉప్పు లేదు, నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అని ముత్యపు చేప బాధతో అనుకుంది. అది పాపను చూసి వేడుకుంది, దయచేసి నన్ను సముద్రంలో వదిలేయి, నేను బ్రతకలేను. పాపకి జాలి వేసింది. ఆమె వెంటనే బీచ్కి వెళ్లి ముత్యపు చేపను సముద్రంలో వదిలింది. ధన్యవాదాలు, నా ఇల్లు నా సముద్రంలోనే ఉంది, ఇక్కడే నాకు నిజమైన సంతోషం అని ముత్యపు చేప ఆనందంగా ఈదుకుంటూ వెళ్ళింది. కథలోని పాఠం: ప్రతి జీవికి తనకు సరైన చోటులోనే సంతోషంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. Subscribe to NSC Kids Learn and Fun.